దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. లోకాసు వార్త 18లో మరి ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని ఎద్దకు వెళ్ళి నాకును నా ప్రతివాదిని తీర్పు తీర్చమని అడిగినప్పుడు ఆ యొక్క ప్రతివాదికి తీర్పు తీర్చమని న్యాయాధిపతిని అడిగినప్పుడు న్యాయాధిపతి మూర్ఖత్వం కలిగిన వాడు కాబట్టి మరి పదే పదే ఎదవరాలను చూపించుకునేవాడు, కానీ న్యాయం ఇచ్చేవాడు కాదు. అయితే విడువక ఎదవరాలు జ్ఞాపకం చేసినప్పుడు ఆ న్యాయాధిపతి హృదయం తీసే దేవుడు. మనము కూడా మనకు ఏదైనా కార్యం జరగాలంటే విసుగగా ప్రార్థన చేయాలి. ఆ యొక్క దేవుడు మనకు జవాబు ఇచ్చే వరకు ఆయనకి మొదలుపెట్టాలి. ఈ ఎదవరాలు విడువక విసుగగా విజ్ఞాపన చేయడం ద్వారా ఆ న్యాయాధిపతి అయినటువంటి మూర్ఖత్వాన్ని హృదయం గలవాడిని దేవుడు మార్చాడు. మనము కూడా మన ప్రతివాదుల గురించి మనం ప్రార్థించినప్పుడు శత్రువులను మిత్రులుగా చేసే దేవుడు కాబట్టి మనము కూడా ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఆయనకు అంగీకారంగా ఉంటే మనకు జవాబు ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు ఈ ఎదవరాల ప్రార్థన ఆలకించి మరి యొక్క మూర్ఖత్వం గల మనసును మార్చాడు. మనము కూడా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కాబట్టి మనం విడువగా విసుగగా ప్రార్థిద్దాం, అడుగుదాం. ఆమేన్.